వల్ల కూడా దొంగతనంగా మన దగ్గరికి వస్తుంది. మన రైతుల పేరు మీద కూడా పక్క రాష్ట్రాలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఆదిలాబాద్ లో జొన్నలు కొనాలంటే మహారాష్ట్ర వాళ్ళే వస్తాయి. ఇక్కడ ధాన్యం కొనాలన్నా మొక్కజొన్న కొనాలన్నా మన తమ్ముడు అయినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో నా బావగారి పేరు మీదనో బావ పేరు మీదనో ఇక్కడికి వస్తుంది. వాళ్ళకు కూడా బోనస్ వెళ్తుంది. అవన్నీ మీరు సక్రమంగా చేసుకోగలిగితే నేను ఈ రోడ్డు వేసి సుమారు 10 సంవత్సరాలు అవుతుంది. మీరు ఇప్పుడు చూస్తే ట్రాక్టర్ గీత లేదు, రోడ్ లేదు. ఎందుకు అట్లా పాడు చేసుకుంటారు? ములివీల్స్ రోడ్డు ఎక్కవద్దని చెప్పి 40 ఏళ్ల బట్టి చెప్తున్నా. ఏషియన్ రోడ్డు అంత స్ట్రాంగ్ అయ్యబట్టి 10 ఏళ్ళు మీరు ఎంత విధ్వంసం చేసినా కూడా రోడ్డు చెడిపోవాలా. సిపి గారు రేపటి నుంచి చెప్తున్నా, ఎవరు పొలిమీల్స్ ట్రాక్టర్ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాక్టర్ రోడ్డు ఎక్కితే యూ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ. అక్కడ మాకు రెవెన్యూ మంత్రి గారు మనుషులు ఉంటారు. ఒక్కొక్క గ్రామంలో కలెక్టర్ గారు 25 మంది అధికారులు ఉంటారు. ఎవరు పట్టించుకోరు. పొలాలు తగలబెడుతుంటే పట్టించుకోరు. రోడ్డు అమ్మటి వేసిన చెట్లు తగలబడిపోతుంటే పట్టించుకోరు. ట్రాక్టర్లు రోడ్డు మీద విధ్వంసం చేస్తుంటే పట్టించుకోరు. మరి మన అధికారులు ఎందుకు? మా ప్రజాప్రతినిధులు ఎందుకు? మేమెందుకు? ఈ రోడ్డు పాడైపోతే కొత్త రోడ్లు ఎప్పుడేయాలి? వేసినటువంటి చెడిపోతా ఉంటే రెన్యువల్ చేసుకుంటూ ఎప్పుడు పూర్తవుతాయి? అయినా సరే బాలేరులో తండాకి 4 గుడిసెలున్నా కూడా తారు రోడ్డు వేసి పెట్టాం. దారి లేని గ్రామాలన్నింటినీ కూడా దారిలోకి తీసుకొచ్చాం. మీ బాలేరుకి చేసినంత సేవ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి చేయలే. నేను 40 ఏళ్ళు ఉన్నటువంటి సబ్సిడీలు కూడా జరగల. 30 ఏళ్ళు అక్కడ 3 ఏళ్లకే మీకు అన్ని సమస్యల పరిష్కారం అయింది. అందుకని మీ ముఖంలో చిరునవ్వు చూసిన తర్వాతనే మాకు ఓటు అయిందని చెప్తాం. దానికోసం రెడ్డి గారిని మీరు గెలిపించారు. అందుకని పనిచేసిన ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదిస్తే మీకు మంచి జరుగుతుంది. మీరు అటుతోటో ఇటుతోటో పోతే మీ బతుకు బజారు అవుతుంది. రైతులు కూడా చెప్తున్నా, యూరియాకి సంబంధించి మా భద్రయ్య గారు ఇందాక అడుగుతూనే ఉంటాం. నిన్ననే మొదలు పెట్టారు. మాకు పక్క యుద్ధం జరుగుతుంది, ట్రంప్ యుద్ధం చేస్తా ఉంటే ఓడలు రావట్లేదు. ఓడలు వస్తే రైళ్లు రావట్లేదు. రైళ్లు వస్తే లారీలు రావట్లేదు. లారీలు వస్తే ఆఖరికి మందు కట్ట దింపేవాడు కూడా పక్క రాష్ట్రం నుంచి రావాలి. మన రాష్ట్రంలో ఎవడన్నా కాటా చేసేవాడు కానీ మందు కట్ట దింపేవాడు కానీ ఎవడన్నా ఉండా? మరి అన్ని అప్పటికి వస్తుంటే ఏం చేస్తాం మనం బట్టి? మనం ఏం పని చేసే పని లేదు. కుమ్మరి గారు కాటా చేయట్లేదు, ఉత్తమ గారు ఒడ్డు మంటూ లేదు. పనికి మారిన మాటలు తప్ప వాస్తవం ఏదన్నా ఉందా ఇందులో? అది కూడా కేంద్ర ప్రభుత్వమే డీజిల్ ఇచ్చేదాన్నే, యూరియా ఇచ్చేదాన్నే, ఆయిల్ ఇచ్చేదాన్నే. ఆ పార్టీ వాళ్ళే రోడ్డు ఎక్కి మాట్లాడుతుంటే మీరు తిరుగుకుంటూ కూర్చుంటున్నారు. గతంలో కూడా కొననటువంటి ధాన్యాన్ని అలా జీవితంలో 75 లక్షల టన్నులు ఎప్పుడు కొనలేదు. దేశం మొత్తం 75 లక్షలు కొన్నారు ఈ సంవత్సరం. ఒక తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే 75 లక్షల మెట్రిక్ టన్నులు ఈ రోజు కొన్నారు. ఒకవేళ అకాల వర్షం తడిసినా కూడా కొన్నాం. రైతులు ఇబ్బంది పెట్టకుండా ఇప్పుడు కోతలు మొదలు పెట్టాక 4 రోజులు కోతలే జరుగుతుంటాయి. ఈ వ్యవసాయం తెలవని వాళ్ళు వచ్చి 4 రోజులు కొన్నారు, 4 రోజులు కొన్నారు. ఈ పొలం కోసి రోడ్డు మీద ఎండబెట్టాక కదా నేను కొనేది. అది కూడా ఏం సోది లేదు. పంట ఎప్పుడు కోస్తున్నారు, ఏ జిల్లాలో ఎప్పుడు కోతకు వచ్చింది, ఏ జిల్లాలో ఎప్పుడు ఆరబెట్టారు, ఏ జిల్లాలో ఎప్పుడు కాటా జరుగుతుందనే సోయి కూడా లేకుండా 4 రోజులు బట్టి రోడ్డు మీద ఉన్నారంటే మాకు అంత పంట పండించారు మా రైతులు. 1,53,00,000 టన్నులు పండించినటువంటి ఏకైక రైతు తెలంగాణ రైతు. మా రైతు కష్టాన్ని కూడా మీరు అపాసనం చేస్తున్నారు. మరి రాలవాన్ని ఆపుతుంది ఏదైనా బీజేపీ పార్టీలో టీఆర్ఎస్ లో ఆపుద్దా? అది కూడా మా మీద మా ఖాతాలో వేస్తున్నారు. ఈ రకంగా అన్ని తప్పులు చేసేటటువంటి పార్టీలే కష్టపడి పనిచేసేటటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. కాబట్టి మీకు ఇన్ని ఇబ్బందులున్నా నెలకు 2 లక్షల టన్నులు ఇవ్వాలి యూరియా. ఈ దేశంలో తయారవుతుంది, బయట దేశాల నుంచి రావాలి. ఓడలు వస్తేనే యూరియా వస్తుంది. ఓడలేమో ట్రంప్ ఆపేస్తుంది అక్కడ అల్మోదు. రైళ్లు రావాలి, లారీలు రావాలి, హమాలీలు రావాలి. అయినా సరే నెలకి 2 లక్షలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు, 4 లక్షలే ఇచ్చారు. అయినా భద్రయ్య గారు చెప్తుండ్రు, ఇప్పుడు మీకు యాడ్ పెట్టారు, నీ పొలం ఎంత ఉందో పొట్టోడికి తెలుస్తుంది. ఆ పొట్టలో ఎన్ని మంది కడుతున్నాయో నీకు తెలుస్తుంది చూసుకుంటే. అది ఇవ్వంటే కూడా నిలదీసి కొనుక్కునే హక్కు నీకు ఇచ్చాం.
కాబట్టి దయచేసి ఏది కూడా తప్పు చేయదు కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు కోసం అయితే అసలే చేయదు. మేము ఎన్నో పనులు ఆఫ్ చేసి ఎంతో మందికి ఇవ్వాల్సిన డబ్బులు ఆపేసి 1,00,000 కోట్లు మీకు కట్టడం అంటే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీద ఆలోచన చేసుకోవాలి.